హలో ఫ్రెండ్స్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే, చాలామంది అడుగుతున్నారనమాట. గ్రీన్ స్క్రీన్, యూజ్ ద సౌండ్, కొలాబ్, కట్ ఇలాంటివి చేయడం వల్ల మోనిటైజేషన్ అవుతుందా? లేదంటే ఇవి మేము చేసి పెట్టాము, మోనిటైజేషన్ అయితే పోతుందా అనైతే అడుగుతున్నారు. దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే యూజ్ ద సౌండ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఇచ్చిన యూజ్ ద సౌండ్ ఏది వాడినా కూడా మోనిటైజేషన్ అయితే మనకైతే పోదన్నమాట. కాకపోతే యూజ్ ద సౌండ్ అనేది ఎలా వాడాలి అంటే, మీరు తీసుకున్న వీడియోకి సౌండ్ అయితే యూట్యూబ్లో ఉండే ఏ సౌండ్ అయినా మీరు యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. అలా కాకుండా ఏది పడితే ఆ వీడియో, ఫర్ సపోజ్ ఒక ఫ్రూట్ని కట్ చేస్తూ మంతెనగారి మాటలు పెట్టినా అలాంటి వాటికైతే కంపల్సరీ మోనిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. అది మీరే కట్ చేస్తున్నారు అనే ప్రూఫ్ లేదు కాబట్టి యూట్యూబ్ రూల్స్ అనేది చాలా చేంజ్ చేసింది. అందుకని మోనిటైజేషన్ అయితే తీసేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కనిపిస్తున్న వీడియోకి, లేదంటే మీరు డ్యాన్స్ చేస్తున్న వీడియోకి యూజ్ ద సౌండ్ పెట్టుకోవడం వల్ల ఛానల్కి ప్రాబ్లం ఉండదు. ఎక్కడెక్కడ వీడియోస్కి మీరు యూజ్ ద సౌండ్ పెట్టి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మోనిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. గ్రీన్ స్క్రీన్ వాడడం వల్ల ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఎటువంటి గ్రీన్ స్క్రీన్ వాడినా కూడా మోనిటైజేషన్ అయితే పోతుంది. కంపల్సరీ గ్రీన్ స్క్రీన్ వాడకపోవడమే చాలా మంచిది మన ఛానల్కి. కట్ స్క్రీన్ విషయానికి వస్తే, కట్ స్క్రీన్ అనేది వాళ్ళు చెప్పేది 9 మినిట్స్ ఉంచుకొని తర్వాత మీరు చెప్పే విషయము ఎక్కువ పెట్టుకున్నారంటే మోనిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది ఓన్లీ మీరు కొంచెం వాడుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఇప్పటికైతే రాదు. ఫ్యూచర్లో ఏమైనా రావచ్చేమో. కాకపోతే ఇప్పుడైతే మోనిటైజేషన్ కట్ స్క్రీన్కి అయితే అవుతుంది. ఎక్కువ మీరు ఏదైతే కట్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారో అది కొంచెం ఉంచుకొని మీరు చెప్పే డైలాగ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే చాలా మందికి కూడా మోనిటైజేషన్ అయితే అయ్యింది. కాకపోతే ఇప్పుడు అవుతుంది. ఫ్యూచర్లో అవుతుందా లేదా అని అయితే మనకి తెలియదు. ఇప్పటికైతే మోనిటైజేషన్ అయితే కట్ స్క్రీన్ అవుతుంది. కొలాబ్ విషయానికి వస్తే, కొలాబ్ కూడా మోనిటైజేషన్ అవుతుంది. కొలాబ్ కూడా ఇటుపక్క వీడియో పెట్టి ఇటుపక్క మీరుండి చేస్తున్నారు కాబట్టి మీ ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి మోనిటైజేషన్ అవుతుంది. కాకపోతే వాళ్ళు చేస్తున్న వీడియో సౌండ్ అనేది వినిపించకుండా మీరు చేస్తున్న సౌండ్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాంటి వాటికి మాత్రమే మోనిటైజేషన్ అవుతుంది. ఇందులో ఏది యూజ్ చేసినా యూజ్ ద సౌండ్ మానేసి, అంటే అక్కడ ఆల్రెడీ సౌండే యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ఫేస్ ఉంటుంది కాబట్టి ఛానల్కి ప్రాబ్లం రాదు. మిగతా గ్రీన్ స్క్రీన్, కట్ స్క్రీన్, కొలాబ్ వాటికి వీడియో ఏది తీసుకున్నా వాళ్ళ సౌండ్ ఆఫ్ చేసి మీ ఓన్ వాయిస్ పెట్టి చేయండి. కంపల్సరీ అయితే మోనిటైజేషన్ అవుతుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అయితే ఫ్యూచర్లో తీసేయచ్చు కూడా మనకైతే తెలీదు అనమాట. ఎందుకంటే ఛానల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అందరూ తొందరగా మోనిటైజేషన్ అవ్వాలి అన్నట్టు ఏది పడితే అది చేస్తున్నారు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క తప్పు యూట్యూబ్ రూల్గా వాళ్ళు పెడుతున్నారనమాట. అందుకనే కొన్ని తీసేయడం జరిగింది. అందులో గ్రీన్ స్క్రీన్ ఒకటి. గ్రీన్ స్క్రీన్ చాలామంది చేశారు, అందుకనే తీసేయడం జరిగింది మోనిటైజేషను. అప్పట్లో గ్రీన్ స్క్రీన్ వాడిన వాళ్ళకు కూడా వచ్చిందనమాట. అది కరెక్ట్గా వాడిన వాళ్ళకే వచ్చింది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూసిన చాలా ధన్యవాదాలు.